తెలంగాణ రాష్ట్ర జాతిపిత మరి ఆనాడు 2009 నవంబర్ 29 నాడు కేసీఆర్ వచ్చుడు, తెలంగాణ వచ్చుడు, కేసీఆర్ సచ్చుడు అనే నిదానంతో నవంబర్ 29 నాడు మరి సమైక్య పాలన నుంచి దాస్య శృంఖలాలు తెంచాలని 60 ఏళ్ల తెలంగాణకు పట్టినటువంటి అరికోసన తీర్చాలని చెప్పి కేసీఆర్ గారు నవంబర్ 29 నాడు ఆమరణ నిరాహార దీక్ష చేపడితే 11 రోజుల పాటు నిరంతరం జరిగినటువంటి తెలంగాణ ఆత్మ గౌరవ విజయాన్ని సాధించినటువంటి దినం ఈరోజు మరి డిసెంబర్ 9 తారీఖు కనుక మరి కేంద్రం కూడా మెడలు వంచి మరి తెలంగాణ ప్రజలు సాధించుకున్నటువంటి గొప్ప సుదినం ఈరోజు డిసెంబర్ 9 తారీఖు కనుక దీన్ని మనం మననం చేసుకోవడం తెలంగాణ ప్రజల అత్యంత ఆవశ్యకతమైనటువంటి రోజు కనుక మనం అందరం ఈరోజు మననం చేసుకుంటున్నటువంటి ఈ సందర్భంలో ఆనాడు 60 ఏళ్ల సుదీర్ఘమైనటువంటి తెలంగాణ ప్రజల కోరికైనటువంటి సమైక్య పాలనలో ఆ రోజు అణిచివేతలు మరి నీళ్లు నిధులు నియామకాలు కొల్లగొట్టినటువంటి ఈ సందర్భంలో కేసీఆర్ గారు మరి మలిదశ ఉద్యమంలో పోరాటం చేసి తను తావునోట్లోకి పోయి మరి తెలంగాణ సాధించి ఎంతో అమరుల త్యాగ ఫలితంగా కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్ష ఫలితంగా తెలంగాణ వచ్చిన రోజు కనుక మనం అందరం ఈరోజు దీన్ని మననం చేసుకుంటున్న ఈ సందర్భంలో మరి ఇదే సందర్భంలో 2 ఏళ్ల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం మరి తెలంగాణ ప్రజలను మోసం చేసి అబద్ధాలు చెప్పి అందలం ఎక్కి మరి గత 60 ఏళ్లలో జరగనటువంటి అభివృద్ధి 10 ఏళ్లలో చేసినటువంటి కేసీఆర్ గారి దేశానికి రోల్ మోడల్ నిలిచినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ 20 సంవత్సరాలు వెనుకకు నెట్టేసినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ మరి వాళ్ళ తెలంగాణ ప్రజలు నిజంగా చాలా బాధపడుతున్నటువంటి సందర్భంలో ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకోవడం విశేషం. ఇదే సందర్భంలో మరి ఈ రేవంత్ రెడ్డి సర్కార్ని మరి మనం అందరం కూడా ఏదైతే వాళ్ళు చెప్పినటువంటి 420 హామీలు ఉన్నాయో ఆ హామీలన్నీ నెరవేర్చేదాకా కేసీఆర్ గారు తెచ్చినటువంటి తెలంగాణను మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది కనుక ఈ యొక్క రోజును మనం మళ్ళొకసారి ప్రతి సంవత్సరం మననం చేసుకోవాలి. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మోసం చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు తెలంగాణ ప్రజలందరం కూడా బిగించాలని ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలందరూ కోరుకుంటున్నారు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.